శ్రీకృష్ణుడి ఆలయాలు అనగానే మధుర, బృందావనం, ద్వారకా అని చెప్పుకుంటాం. అయితే మన చుట్టుపక్కల రాష్ట్రాలు, జిల్లాల్లో కూడా చాలా విశిష్టమైన ఆలయాలున్నాయి. వాటిలో ఒకటి బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం. దేశంలో అరుదైన దేవాలయాలకు నిలయం ఉత్తరాంధ్ర. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో సూర్య దేవాలయం, విశాఖ జిల్లా సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన కూర్మానాథుడు కొలువైన శ్రీకూర్మం, సిరిమానుపై భక్తులను అనుగ్రహించే విజయనగరం మహారాజులు ఇంటి ఆడపడుచు పైడితల్లి అమ్మవారు, ఇలా భక్త జనానికి అభయ ప్రదాతలైన ఎందరో దేవుళ్ళు కొలువైన ఉత్తరాంధ్రలో మీరు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన మరో ఆలయం బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయంపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. బొబ్బిలి రాజవంశీకుల కులదైవం శ్రీ వేణుగోపాల స్వామి. బొబ్బిలి కోట సమీపంలో ఉన్న ఈ ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేతుడిగా వేణుగోపాలుడు దర్శనమిస్తాడు. బొబ్బిలి సంస్థానాధిపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. బొబ్బిలి సంస్థానాధీశులైన శ్రీ రాజవెంకట శ్వేతాచలపతిరావు నిర్మించారు. దేవాలయ గోపురం ప్రధాన ఆలయం కంటే ఎత్తులో ఉండే ఏకైక ఆలయమిది. ఆలయ గోపురం సుమారు 9 మీటర్ల ఎత్తు ఉంటుంది. బొబ్బిలి సంస్థానాధిపతుల కులదైవమైన ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో 5 అంతస్తుల గాలిగోపురం ప్రత్యేక ఆకర్షణ. తూర్పు ముఖంగా గర్భాలయం, అంతరాలయం, మండపం అని 3 భాగాలుగా 2 ప్రాకారాలను కలిగి ఉంది. ఆలయ గాలిగోపురం తూర్పు వైపు అభిముఖంగా ఉండి దాని కింద నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయం ప్రవేశ ద్వారం బయట కళ్యాణ మండపం ఒకటి ఉంది. మొదటి ప్రాకారంలో ధ్వజస్తంభం, గురుడాల్వారు మండపం, 2వ ప్రాకారంలో ముఖ మండపం, ఆరాధన మండపం, అంతరాలయం, గర్భాలయం ఉన్నాయి. గర్భాలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కొలువై ఉండగా, గర్భాలయం బయట శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక మందిరముంది. గర్భాలయానికి వాయవ్యంలో ఆండాల్, నైరుతిలో శ్రీరామకృత స్తంభమున్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న మండపంలో శ్రీ ఆంజనేయ స్వామి, ఆల్వార్లు, శ్రీ సీతారాములు, శ్రీ రామానుజుల వారు, శ్రీ రాధాకృష్ణుల విగ్రహాలున్నాయి. ఏటా వసంతోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. అలాగే మాఘశుద్ధ ఏకాదశికి స్వామివారికి కళ్యాణోత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇంకా ధనుర్మాసం శ్రీకృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. ధనుర్మాసంలో జరిగే పూలంగ సేవ చూడడం అదృష్టంగా భావిస్తారు. గత 2 దశాబ్దాల క్రితం బొబ్బిలి రాజులు నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం నేటికి అలరారుతోంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదంటే అతిశయోక్తి కాదు. రాతితో నిర్మించిన ఈ దేవాలయం గోడలపై ఉన్న చిత్రాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేవాలయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఇప్పటివరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో మనం ఎంతో అద్భుత శిల్పకళా సంపదను చూసాం. గొప్ప గొప్ప దేవాలయాలను చూసాం. అది రామతీర్థం కావచ్చు, అదేవిధంగా దిబ్బలింగేశ్వర స్వామి కావచ్చు, ఇలా అటు జైతి గ్రామంలో సుమారు 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి దేవాలయాలు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి దేవాలయాలని చూపించి ప్రజలకి, ప్రపంచానికి పరిచయం చేసే ఒక ప్రయత్నం అయితే బిగ్ టీవీ చేసింది. ఈరోజు చరిత్రకే చరిత్ర సృష్టించినటువంటి ఒక గొప్ప రాజ్యంలో మనం ఉన్నాం. అదే బొబ్బిలి సామ్రాజ్యం. బొబ్బిలి అనగానే మనందరికీ తెలుసు, ధైర్యానికి ప్రతీకగా మనందరం కూడా చెప్పుకుంటాం. సో అలాంటి బొబ్బిల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. బొబ్బిల్లో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం అంటే ఎంతో ప్రసిద్ధి చెందిందిగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క బొబ్బిలి ఆలయ గోపురాన్ని మనం చూసుకోవచ్చు. సుమారు దీన్ని 1851వ సంవత్సరంలో రాతితో పూర్తిగా నిర్మించారు. ఆ పైన ఏదైతే పూర్తిగా సున్నంతో నిర్మించారో అదంతా కూడా 1906వ సంవత్సరంలో ఆ పైన మిగతా గోపురాన్ని నిర్మించినట్టు చరిత్ర అయితే మనకి తెలియజేస్తూ ఉంది. మొత్తం అంతా కూడా పూర్తి స్థాయి రాతి కట్టడంతో అయితే బొబ్బిలి రాజు నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 1757లో జరిగినటువంటి బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి రాజులు ఓడిపోయిన తర్వాత ఈ యొక్క బొబ్బిలి రాజ్యం యొక్క సుభిక్షత కోసం, ఎందుకంటే అప్పుడు ఒక చిన్న దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయం అయితే చిన్నది ఉండేది. దాన్ని అప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలని ఏదైతే ఫ్రెంచ్ దేశస్తులు వాటిని పట్టుకెళ్ళి బందరులో వదిలివేయడం, తర్వాత అక్కడ వాళ్ళు ఆ బందరు గ్రామస్తులు కూడా వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించుకున్నారు. ఆ తర్వాత బొబ్బిలి రాజులు ఒక గొప్ప ఆలయాన్ని ఇప్పటికే నిర్మించాలి, ఎందుకంటే ఒక చిన్న దేవాలయం దాన్ని శిథిలావస్థ చేరుకుంది, యుద్ధంలో పూర్తిగా పాడుపడింది. కాబట్టి ఒక గొప్ప దేవాలయం నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వేణుగోపాల స్వామి ఆలయాన్ని చినరంగారావు అప్పట్లో నిర్మించడం జరిగింది. సో 1830లో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే బొబ్బిలి ఆలయం యొక్క శిల్ప కళా సంపదను మనం చూసుకోవచ్చు. ఇదంతా మనం ఒకసారి మనం ఫ్రంట్ నుంచి ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీన్ని శ్రీ గరుడాల్వారి సన్నిధిగా పిలుస్తారని ఇక్కడ మనకి ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. గరుడాల్వారి యొక్క విగ్రహాన్ని మనం లోపల చూడొచ్చు. ఒక
ఏ విధంగా దీన్ని ఒక రాతితో ఏ విధంగా దీన్ని చెక్కారనేది చూసుకుంటే నిజంగా రెండు కళ్ళు చాలవని చెప్పుకోవచ్చు. చూడడానికి ఎంత అత్యద్భుతంగా ఉందో కూడా మనం ఒక 3D ప్రింట్తో ఏమైనా దీన్ని నిర్మింపజేశారా అనేటటువంటి ఆశ్చర్యం కలక మనం దీన్ని చూసాక. ఎందుకంటే ఎంత అద్భుతంగా ఉందో మనం ఒకసారి చూసుకోవచ్చు. పూర్తిగా రాతి కట్టడం ఇదంతా కూడా అప్పట్లో మరి రాజులు ఎంత జాగ్రత్తగా ఎంత దృష్టి సారించి అప్పట్లో ఉన్నటువంటి శిల్పుల చేత దీన్ని నిర్మింపజేశారో కూడా, ఒక చిన్న సన్నిధిని ఎంత అద్భుతంగా నిర్మించారో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఆలయం యొక్క స్తంభాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత ఎత్తులో అంటే పూర్తిగా రాతితో నిర్మించినటువంటి స్తంభాలు ఇవన్నీ కూడా. పైన ఒక స్లాబ్ కూడా చూసుకుంటే మొత్తం అంతా కూడా రాతితో నిర్మితమైనటువంటి ఆలయం ఇదంతా పూర్తి స్థాయిలో మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్తంభాలకు ఉన్నటువంటి పైన ఒక ఫ్లవర్ డెకరేషన్ విధంగా చెక్కినటువంటి ఆ విధానాన్ని కూడా మనం ఇప్పటికీ కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడ గొప్పతనాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఏది చెక్కు చెదరకుండా అంత ఎత్తులో ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ చాలా నీట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం ఏదైతే ఈ స్తంభాలు కావచ్చు, ఆలయం యొక్క టెంపుల్ మొత్తం కూడా రాతితో నిర్మించింది, ఇవన్నీ కూడా పాడవకుండా కొంత ఒక కెమికల్, ఒక గమ్ము లాంటిది పూసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అనేక దేవాలయాలు ఇప్పటికే ఈ రాతితో నిర్మించిన కొంత పాడుపడినట్లు తయారవడంతో కొంతమంది అటు పురావస్తు శాఖ కావచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖ కావచ్చు, కొన్ని చర్యలు అయితే ఇప్పటికీ చేపట్టడం ప్రారంభించిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఒక పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారని చెప్పుకోవచ్చు. చూడవచ్చు అప్పట్లో రాజులు ఏ విధంగా ఇదంతా కూడా ఎంత చక్కగా ఇప్పటికీ కూడా అలానే ఉంది. అంతా కూడా ఒక 3D ప్రింటింగ్ ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి ఏమైనా ఈ నిర్మాణాలు చేశారని చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్తంభాన్ని మనం చూసుకుంటే నాగదేవతను మనం చూసుకోవచ్చు. చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా ఇంకా చెక్కు చెదలు, అంటే రాజులు అప్పట్లో ఎంత శ్రద్ధతో ఎన్ని కూడా నిర్మించారు ఈ ఆలయాన్ని అనడానికి ఇవన్నీ కూడా మచ్చితునుకలుగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే ప్రతిదీ కూడా కేవలం రాతితో నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఇక ఆర్ట్స్ అన్నీ కూడా మనం చూసుకుంటే బొబ్బిలి రాజు వైభవానికి ప్రతీకగా మనం ఎంత కూడా చెప్పుకోవచ్చు. ఎంత అందంగా ఇప్పటికీ కూడా ఎంత అందంగా ఉన్నాయో మనం చూడొచ్చు. సో విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. చాలా అందంగా అన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఇంకా చాలా బొబ్బిలి వైభవాన్ని చాటి చెప్పేటటువంటి ఆలయంగా దీన్ని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఎంతో అత్యద్భుతమైనటువంటి దేవాలయాల్లో బొబ్బిల్లో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఒకటని చూసుకోవచ్చు. రాతితో ఎలాంటి కట్టడం సాధ్యమేనా అనేది చూస్తే మనకు అలా అనిపిస్తుంది. నిజంగా రాతితో ఎలాంటి కట్టడాన్ని నిర్మించవచ్చా, లేదంటే ఏమైనా రాతి కోటింగ్ అనేటట్లు నిజంగా అలాగే ఉంది. ఎందుకంటే అంత అద్భుతంగా నిర్మించారు. ఒక స్తంభాన్ని ఎంత అత్యద్భుతంగా, ఎంత ఒక డిజైన్ ఆ రోజుల్లో కూడా ఎంత కళాకృతితో నిర్మించారు అంటే అప్పట్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ కావచ్చు, శ్రామికులు కావచ్చు, శిల్పకారులు కావచ్చు, రాజులు అంటే ప్రతిదాన్ని ఎంత ఇంట్రెస్ట్గా తీసుకుని ఒక వైభవాన్ని చాటి చెప్పేలా ఎంత అత్యద్భుతంగా నిర్మించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా రాతితో నిర్మించింది. పైన మనం చూసుకుంటే మొత్తం అంతా ఎక్కడా కూడా వేరే మెటీరియల్ వాడిన పరిస్థితి, కేవలం రాతితోనే మొత్తం అంతా కూడా నిర్మింపజేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా మనం చూసుకోవచ్చు మొత్తం అన్ని స్తంభాలు కూడా అదే డిజైన్తో, అదే ఆకృతితో, అదే హైట్, మొత్తం ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాతితో చాలా అద్భుతంగా నిర్మించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఇంకా ప్రతిదీ చాలా అద్భుతంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ పాడవకుండా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కొంత గమ్ము అంటే కెమికల్ లాంటిది పూసి ఇంకా అనేక సంవత్సరాలు అలాగే సజీవంగా ఉండాలి. ఈ విగ్రహాలు కావచ్చు, దేవాలయం కావచ్చు సజీవంగా ఉండాలి, ఎందుకంటే రాబోయే తరాలకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఇదంతా కూడా మళ్ళీ చేపట్టడం జరిగింది. అక్కడ చూసుకోవచ్చు మనం పైన కూడా ఆ రాతి మీద రాతి మీద చెక్కినటువంటి ఆ విగ్రహాలను మనం చూడొచ్చు. ఆ శిల్పాలను మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా అప్పట్లో అంత పెద్ద బండరాళ్ళని ఏ విధంగా పైకి తీసుకెళ్ళి స్లాబ్ నిర్మించారనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటే ఎంత అద్భుతంగా అప్పట్లో రాజులు అంటే దేవాలయాలకు కావచ్చు, కట్టడాలకు కావచ్చు, ప్రజలకు సంబంధించి ప్రజలకు పనికి వచ్చి ప్రతిదీ కూడా ఎంత అద్భుతంగా నిర్మింపజేశారు. అప్పట్లో రాజులు ఎంత శ్రద్ధ తీసుకునేవారు. నిజంగా ఇంత వండర్స్ మన చుట్టుపక్కల మన దగ్గరలో ఉన్నాయంటే నిజంగా నమ్మశక్యం కలగక మానదు. ఎందుకంటే అంత అద్భుతంగా నిర్మించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు.
ఎంత అద్భుతం. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అప్పుడు ఏ విధంగా చెక్కారో ఇప్పటికి కూడా అలాగే ఉన్నటువంటి ఆ కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, నోరు కావచ్చు, ప్రతిదీ చాలా అద్భుతంగా ఇప్పటికీ అలానే ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు అంటే చూసుకోవచ్చు. నిజంగా అంటే ఆ వాడే రాయిని కూడా ఎంత మంచి రాయిని వాడారో ఆ రోజుల్లో అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎటు చూసుకున్నా కానీ చాలా ఒక గొప్ప అద్భుతమైనటువంటి శిల్ప కళా సంపద మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్చ్ నిర్మాణం చేపట్టారు. ఈ యొక్క ఆర్చ్ నిర్మాణం చూసుకొచ్చి ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్కడ పాడవకుండా ఉన్నటువంటి పరిస్థితి. బొబ్బిలి రాజుల వైభవం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే స్వామివారికి ఒక మంచి దేవాలయం నిర్మించాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా ఎంత మంచి ఆలయం నిర్మించారో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అదేనే కాదు, మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి మండపాలకు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా దైవ దర్శనానికి వెళ్ళే మార్గానికి కావచ్చు, అది ప్రతిదీ కూడా రాతితో నిర్మించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆలయం ఎటు చూసినా కానీ మనకి పూర్తిగా రాతి నిర్మాణమే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.